స్వాగతం. మరి ఈరోజు మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేయడం జిల్లా చైర్మన్ ఉత్సాహ ఆంజనేయులు గారు డిసైడ్ చేయడం జరిగింది. దాంతో మనకు నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్స్ని వైద్యులను ఈ సందర్భంగా సన్మానం చేసుకుందామని డిసైడ్ చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా రెడ్ క్రాస్ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యొక్క రెడ్ క్రాస్ చైర్మన్ నేను గారు, స్టేట్ ఈసీ అది డివిజనల్ చైర్మన్ అందరికీ, మరి ఇక్కడ ఇచ్చినటువంటి సీనియర్ ప్రముఖ వైద్యులు అందరూ ఉన్నారు. వారి ముందర మాట్లాడడం అందరికీ కూడా ప్రతి ఒక్క డాక్టర్లకు ముఖ్యంగా గారికి, డాక్టర్ కౌలయ్య సార్ గారికి, నాగేశ్వర రెడ్డి సార్ గారికి, సవితా మేడం గారికి, శ్రీశైలం సార్ గారికి, డాక్టర్ రాజేష్ సార్ గారికి, రాజశేఖర్ సార్ గారికి, అందరికీ కూడా మరి అట్లనే మా సీనియర్ భోజన సార్ గారికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఆనవాయితీగా. మరి ఈ సందర్భంగా మరి రెడ్ క్రాస్ యొక్క స్టేట్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అనంతరము రామచంద్ర సార్ రావడం, వారి ఆధ్వర్యంలో అప్పుడు సెక్రటరీ అంజనేయులు సారు, రాజశేఖర్ సారు, నేను అందరూ ఉన్నాం. ఈ బిల్డింగ్ కూడా అప్పట్లో చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా విస్తరించడం జరిగింది. మరి అదేవిధంగా ఓల్డ్ ఏజ్ కానీ బ్లడ్ బ్యాంకు విస్తరించడం జరిగింది. ఈ అందరితో కూడా మీ అందరి సీనియర్ డాక్టర్స్ సహకారంతో చేయడం జరిగింది. మరి అందరికి డాక్టర్స్ అనే శుభాకాంక్షలు, శుభాభినందనలు. డాక్టర్ శ్రీశైలం గారు, నిజామాబాద్ డివిజన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్. నమస్కారం. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ వాళ్ళ చేసిన కృషి, వాళ్ళ చేసిన సర్వీస్కి గుర్తు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ గురించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఉన్నంత అవగాహన మరి ఏ సొసైటీకి ఉండకపోవచ్చు. వాళ్ళ సేవలు ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఇప్పుడు కాదు, ఒక శతాబ్దం, ఈ సెంచరీలో కూడా ఈ రెడ్ క్రాస్ చేసే సర్వీసెస్లో డాక్టర్స్ది ముఖ్య పాత్ర. డాక్టర్ బీసీ రాయ్ గారి జన్మదినము మరియు ఈరోజు ఆయన డెత్ యానివర్సరీ కూడా. సో we call him very lucky to be born and die on Monday, and that too with service-oriented man. And on this day we are celebrating National Doctors Day. So there are every doctor in his profession, be it in any specialty, it itself is a great honor. The service, any life saved is the biggest award and reward. అన్కండిషనల్గా ఒక సర్వీస్ చేస్తున్నారు అంటే అది డాక్టర్స్ ప్రొఫెషన్. ఏమీ ఆశించకుండా కేవలం పేషెంట్ క్షేమము, పేషెంట్ సేవ్ చేయడము, లైఫ్ని సేవ్ చేయడము ముఖ్య ఉద్దేశంతో చేసే సేవా భావన ఉంది. తర్వాత ఒక డాక్టర్గా తయారు కావాలి అంటే దాంట్లో ఆయన కృషే కాదు, వాళ్ళ ఫ్యామిలీ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్ అవ్వాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడాలి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది అనేది తల్లిదండ్రులకు తెలుసు. మరి వాళ్ళతో పాటు వాళ్ళ భార్య కానీ హస్బెండ్ కానీ వాళ్ళ సహకారం ఉంటే సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవుతారు. డాక్టర్ల పిల్లలు కూడా ఒక త్యాగం లాగానే, ఎందుకోసంటే పేరెంటల్ కేర్ అనేది చాలా మందికి ఇతర ప్రొఫెషన్ కంపేర్ చేస్తే
పేరెంటల్ కేర్ చాలా మంది డాక్టర్ పిల్లలకు దొరకదు. అయినప్పుడు కూడా వృత్తిని మర్చిపోకుండా సేవలు చేస్తుంటారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద డాక్టర్స్ కమ్యూనిటీ. నేను కూడా ఒక డాక్టర్గా ఉండి మాకు తెలుసు ఎంత కష్టం అని చెప్పేసి. ఈ ఒక డాక్టర్ తయారు కావాలంటే ఎంత వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇది జీవితకాలం చేసే సర్వీస్. ఏదో సంపాదించే వృత్తిలాగా కాదు, ఇది ఒక సేవా భావనతో ఉంది. తర్వాత ఒక డాక్టర్ అయ్యాడనుకోండి, 24 గంటలు డ్యూటీలో ఉండడం అది ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు కాదు, ప్రాక్టీస్లో పాటు రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా 24 గంటల డ్యూటీలో ఉంటారు. సో ఏకైక ప్రొఫెషన్ వేర్ 24 hours availability as long as he alive. So and BC Roy is one example. He was not only as a doctor, he was also the chief minister of West Bengal, so a state chief. So managing as a doctor and political ga, adi hats off to him. I think we have never seen such personalities later, and he set a good example that being a doctor we can do services also. Taking his inspiration, many of our doctors are doing the service 24 hours. So thank you for giving this opportunity, and we congratulate all the doctors today. And the Indian Red Cross Society has recognized the doctors not just on seniority, but their services rendered to the Nizamabad public. So on behalf of the Red Cross family, I congratulate all the doctors and wish them good luck and continue the services ahead. Thank you. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ గారు మొత్తం జిల్లాలోనే మరి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అని మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో మా ఎల్ఎస్సిటీలో కూడా దాదాపు 1000 మందికి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 10 days కంటిన్యూగా. డాక్టర్ శ్రీశైలం గారు సేఫ్టీ వీక్ సెలబ్రేషన్స్ దాంట్లో కంప్లీట్ ఎవ్రీ డే వచ్చారు. మరి ఇక్కడ కూడా మరి పోలీస్ వాళ్ళకి, నర్సింగ్ స్టూడెంట్స్కి, ఒక్కరికని కాదు, రెడ్ క్రాస్ నుంచి చాలామంది స్టూడెంట్స్కి, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫిజికల్ పీఈటీలకు, ఫిజికల్ డైరెక్టర్స్ స్కూల్స్లలో జూనియర్ రెడ్ క్రాస్ తరఫు నుంచి వారికి కూడా మరి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి వారికి కూడా ఈ సందర్భంలో థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు మన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం. డాక్టర్ కొలీగ్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్. నా సర్వీస్లో హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా చూశాను నేను డిపార్ట్మెంట్. అంటే జనరల్ పబ్లిక్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే డాక్టర్స్ ఎంతో బాగా సంపాదించి బాగా ఎంజాయ్ చేస్తుంటారనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. డాక్టర్ శ్రీశైలం సార్ చెప్తున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంత లాస్ అవుతుందో రియల్గా డాక్టర్స్కి తెలుస్తుంది. డాక్టర్ ఏకేచారి అని సీనియర్ మోస్ట్ సర్జన్, మన సీనియర్ సర్జన్ నిజామాబాద్కి వచ్చినప్పుడు ఆయన చెప్పేది, మేము ఏదైనా సర్జరీ చేస్తే ఇంట్లో భార్య పిల్లల కంటే ఎక్కువ కూడా ఫస్ట్ వాటికి వెళ్ళి నేను ఆపరేషన్ చేసి చూసినాకనే నేను స్టాటిస్టిక్ అంటే వాళ్ళ లైఫ్ అంత ప్రాబ్లంగా ఉంది. అంత ఒక హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ అనేది ఎంత డెవలప్ అయిందంటే మన నిజామాబాద్లోనే ఈ రోజున 950 ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ ఉంది. యాజ్ ఆన్ టుడే ఉమ్మడి నిజామాబాద్ గారు మన డిస్ట్రిక్టే. అంటే దీంట్లో అన్ని సూపర్ స్పెషాలిటీస్ ల్యాబ్స్ ఉన్నాయి, తర్వాత స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి, రేడియాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ సుమారు మనకు 15 లక్షల పాపులేషన్ ప్లస్ మహారాష్ట్ర ఏరియా పక్క జిల్లాలో కూడా సర్వీసింగ్ బాగా చేస్తూ ఉన్నారు మనం. ఇంకోటి కూడా ఏంటంటే మన నిజామాబాద్ డాక్టర్స్ ఇంత సర్వీసెస్ ఇస్తున్నారంటే, లేకపోతే పేషెంట్స్ అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి. డాక్టర్స్ కూడా ఇంకొక సమస్య ఉంది, పబ్లిక్ ప్రెషరు, తర్వాత ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్. ఒక పేషెంట్ బ్యాడ్ అయిందంటే ఏ డాక్టర్ కూడా నా పేషెంట్ పాడవాలని అనుకోండి. ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఐసీయూలో ఉన్నా కూడా ఎంత బాధపడతారు వాళ్ళు, ఎంత కష్టపడతారు, ఎంత కేర్ చేసుకుంటారు. నేను చాలా చూశాను. సుమారు ఒక 100 ఎంక్వైరీ చేశాను నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూశాను నేను, అవన్నీ ఇక్కడ చెప్తాను. అయితే నేను మెయిన్గా గమనించింది ఏంటంటే నా అబ్జర్వేషన్లో మన కొలీగ్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా కూడా మనం నర్సింగ్ హోమ్ రన్ చేసినప్పుడు మన పారామెడిక్స్కి రెగ్యులర్గా ఒక ట్రైనింగ్ లాగా ఇవ్వాలి, మంచి
రిసీవింగ్ చేస్తున్నారని చెప్పమని చెప్పాలి. తర్వాత రికార్డ్స్ అండి, ఓన్లీ రికార్డ్స్ చూసి మనం ఏదో చెప్తాము. చాలా కేసెస్లలో ఒక కేసు ఏంటంటే ఒక అమ్మాయి డెలివరీ అయింది నిజామాబాద్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. అమ్మాయి హాస్పిటల్ బ్యాడ్ కేసు చనిపోయింది. చనిపోతే అక్కడ వాటిలో ఒక ఏఎన్ఎం ఏమన్నా స్టాఫ్ ఏమమ్మా నీ వయసు బాగుంది, మళ్ళీ పిల్లలకు తెలవాను ఎందుకు వేస్తున్నావు అన్నారు పారామెడికల్స్. ఆమె కలెక్టరేట్కి వచ్చి ఇదే మాట చెప్పింది, సార్ నన్ను ఇట్లా అంటారు, నా వయసు లేదు అని. అంటే జనరల్గా అది ఆమెది తప్పు, అక్కడ ఒక బ్యాడ్ సిగ్నల్ అనేది వచ్చింది. అట్లాంటి చాలా సిచ్యువేషన్ చాలా వస్తుంది. తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు మన నిజామాబాద్లో ఎంత సర్వీసెస్ ఇచ్చాము కదా. ఒకప్పుడు యాంజియోగ్రామ్ చేయాలంటే 2D కావాలంటే హైదరాబాద్ మేము వెళ్ళిన రోజులు చాలా చూసాము. మన నిజామాబాద్ని వాళ్ళ 2D ఫెసిలిటీస్, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఎండోక్రైన్, జనరల్ సర్జరీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఒకరోజు అపెండిసెక్టమీ చేయాలంటే ఇంత పెద్ద ఇన్సిషన్ ఇచ్చారు, ఓన్లీ బటన్ ఓపెన్ చేస్తున్నారు, ల్యాబ్ సర్జరీ చేస్తున్నారు. చాలా డెవలప్ అయింది మన దగ్గర. ఇది నేను నా తపన ఏంటంటే ప్రజలు కూడా గుర్తించాలి, ఇంత పెద్ద సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే మన డాక్టర్స్ కమ్యూనిటీ పక్కనే ఉంటే డైలీ 100 మంది చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎమర్జెన్సీ కేసెస్. డిసీజ్ ప్రోగ్నోసిస్లో ఇంప్రూవ్మెంట్ కాదు, చాలా ప్రాబ్లం ఉంటుంది. అయినా అనవసరంగా మన డాక్టర్స్ బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇవాళ క్యాన్సర్ కేసెస్ కూడా మన దగ్గర ట్రీట్ చేస్తున్నాం. ఒకరోజు ఎన్టీ రామారావు యూసర్ సిటీకి వెళ్ళాడు యాంజియోగ్రామ్ కావాలని. మన నిజామాబాద్లో ఇవాళ రోజు 10 యాంజియోగ్రాములు చేస్తున్నారు. దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ నిజామాబాద్. ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి మనకు, చాలా డెవలప్మెంట్ అయింది మనకి. అయితే డాక్టర్ ఏంటంటే చనిపోయేంత మట్టు కూడా ఈజ్ డాక్టర్. చనిపోయే ముందు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వగలరు. ఒక సింపుల్గా పలాంటి ట్రీట్మెంట్ తీసుకో, పలాంటి ట్యాబ్లెట్ తీసుకొని చెప్పేటువంటి ఒక దేవుడిచ్చినటువంటి వరం డాక్టర్స్. నిజంగా ఇది ఒక డాక్టర్గా వైద్యుల్లో మేము చేయడం అంటే సేవతోనే చేస్తూ ఉన్నాము. మనం చేసినటువంటి సాక్రిఫైస్ అంటే చాలా గొప్పది. ఇవాళ మనం ఈ వృత్తిలో ఉన్నామంటే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. హ్యాట్స్ ఆఫ్ టు ద గాడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ సమాచారాన్ని ఇచ్చారు. నిజంగా కూడా డాక్టర్స్ చాలా వాళ్ళు చేసే సర్వీస్ అమోఘం, వెలకట్టలేని డాక్టర్స్ సేవ. డాక్టర్ సూరి గారు వాలంటరీ సర్వీస్ ఇక్కడ రెడ్ క్రాస్లో కూడా వాలంటరీ సర్వీస్ చేశారు మెడికల్ ఆఫీసర్గా. అదే కాకుండా ఎక్కడ ఎవరు ఇచ్చినా కానీ ఎప్పుడైనా కానీ మరి వాళ్ళు వెళ్ళి సర్వీస్ ఇంటికి కూడా చేస్తారు, ఇంటికి కూడా వచ్చి సర్వీస్ చేశారు. ఎందుకంటే నాకే ఎగ్జాంపుల్, మా అమ్మాయి ఇంటికి వచ్చి ఏం ఫ్రీ కాకుండా ట్రీట్మెంట్ చూశారు. అట్లాంటి మంచి సౌకుడు. ఒక వారు కూడా ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం, డాక్టర్ మిత్రులందరికీ నమస్కారం, తర్వాత రెడ్ క్రాస్ మిత్రులందరికీ నమస్కారం. ఇది సేవ చేస్తున్నాం అనే కంటే కూడా మనకు దొరికినటువంటి చాలా గొప్ప అవకాశం చేపిస్తుంది అనుకుంటాను. మనలాగా మిగతా ఏ ప్రొఫెషనల్స్కి ఆ అవకాశం దొరకదు. ప్రొఫెషనల్స్ అంటే లాయర్స్, అడ్వకేట్స్, తర్వాత ట్యాక్స్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, వీళ్ళకి ఎవరికి మనకు దొరికిన ప్రాణాన్ని రక్షించే అవకాశం ఎక్కడ దొరకదు. వాళ్ళకి పైసలు సంపాదించే అవకాశం దొరుకుతాయి, పైసలు కాపాడే అవకాశం దొరుకుతుంది. కానీ అది మనకు అదొక ఖచ్చితంగా అది ప్రకృతి పరంగా అవకాశం ఇచ్చినటువంటి అవకాశం. దాన్ని అందరం లాస్ట్ వరకు కొనసాగించాల్సిందే. సరే, మనకు డబ్బులు అంటే అందరికీ అవసరమే. డబ్బులు అవసరం లేదు ఎవరికి. డబ్బులు లేకపోతే అసలు బతకలేం కదా. ఆఖరు ఛాయ్ తాగుదామన్నా కానీ బాబా అయ్యాలి. బాబా గారు ఇప్పుడు 10 రూపాయలు. ఆ 10 రూపాయలు లేకపోతే మనకి ఛాయ్ కూడా పోసేటట్టు ఉంటాడు. మనం వృత్తి ద్వారా మనం సంపాదించుకోవాల్సిందే. మనం సంతోషంగా ఉండాలి, అందరికీ సంతోషంగా ఉంచాలి. అది లోకా సమస్త సుఖనో భవంతు. థ్యాంక్ యూ. డాక్టర్ జీవన్ రావు గారు ఐఎంఏ అసోసియేషన్ అధ్యక్షులు. ఇప్పుడు
నర్సింగ్ రాష్ట్ర రాష్ట్ర సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జీవన్ రావు గారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, సెక్రటరీ, మిగతా సభ్యులు, మా తోటి సీనియర్ డాక్టర్స్, జూనియర్స్ అండ్ మై కొలీగ్స్, ఆల్ రెడ్ క్రాస్ నమస్కారాలు. ఇందాక ఈ డాక్టర్లు శ్రీశైలం, రాజేష్ గారు చక్కగా చెప్పారు. డాక్టర్ శ్రీశైలం ఈరోజు డాక్టర్ బీసీ రాజ్ బిధాన్ చంద్రరాయ్ జన్మదినం సందర్భంగా నేషనల్ డాక్టర్స్ డే జాతీయ వైద్యుల దినోత్సవం జరగబడింది. బీసీ రాయ్ గారు ప్రముఖ వైద్యులే కాకుండా గొప్ప రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, అదేవిధంగా గొప్ప దేశభక్తుడు. అన్ని రంగాల్లో ఆయన భారత్ డెవలప్ కావడానికి అన్ని రంగాల్లో ఆయన చేసిన సేవ ఉంది. తర్వాత మా మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక ఫౌండర్లో ఆయన ప్రముఖుడు స్థాపించడానికి. అట్లనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా 1948 నుంచి ఆయన మరణించేవారు. ఇదే రోజు ఆయన ప్రజానివర్సరీ కూడా. అనేక రంగాల్లో పశ్చిమ బెంగాల్ని డెవలప్ చేశారు. అంతకుముందు చాలా ఇదిగా ఉన్నదని ఎంతో డెవలప్ చేశారు. ఈ వైద్య వృత్తి అనేది దాని ప్రాముఖ్యత, దానికి రోల్ మోడల్గా బీసీ రాయ్ గారు అందరికీ దేశానికి చాటు చేశారు. ఇందాక ఒకప్పుడు స్కూల్, ఇప్పుడు వైద్య వృత్తికి చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వైద్యుని దేవుడిగా భావించేవారు, తర్వాత చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి ఇప్పటికీ జనరేషన్ పీపుల్కు ఇందాక ప్రైవేట్ చూసుకున్నట్టు ఎంత చేసినా వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. ప్రజలు డాక్టర్ల పట్ల ఏ విధమైన బాధ్యత తీసుకోవాలనో అది వాళ్ళు తీసుకోవట్లేదు. ఈ అన్ని సౌకర్యాలు ఒకప్పుడు ప్రతిదానికి చిన్న యాంజియో కానీ, ఎప్పుడు కానీ అన్నిటికీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. అల్ట్రాసౌండ్ ఇన్వెస్టిగేషన్ కూడా వెళ్ళాల్సి వచ్చేది. అవన్నీ ఇప్పుడు సమకూరున్నాయి. దాదాపు హైదరాబాద్లో ఉన్న సౌకర్యాలన్నీ నిజామాబాద్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫెర్టిలిటీ కానీ, క్యాన్సర్ కేర్ కానీ, ఈ కార్డియక్ సర్జరీస్, గుండె ఆపరేషన్స్, న్యూరాలజికల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు కట్టిన సౌకర్యాలను అందుబాటులో చూసుకొని అన్నింటినీ వినియోగించుకొని పెద్దలాగా అవసరం లేకుండా అన్ని వైద్య సేవలు ఇక్కడనే ఉపయోగించుకోవాలని చెప్పి నేను చేస్తున్నాను. చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ప్రతి డాక్టర్కు రోగిని నయం చేయాలనే ఉంటుంది. ఎవరు కూడా తెలిసి హాని నిలబెట్టరు రోగికి. అది అర్థం చేసుకోకుండా లాస్ట్ మూమెంట్లో బ్యాడ్ స్టేజ్లో వచ్చిన పేషెంట్ని కూడా చికిత్స ప్రారంభంలోనే అయితే హాస్పిటల్ దాడి చేయడము, హాస్పిటల్ డ్యామేజ్ చేయడము, డాక్టర్స్ అటాక్ చేయడం అనేది మంచి పద్ధతి. సో ప్రజలంతా డాక్టర్లు సహకరిస్తే మీకు కూడా నైపుణ్యంగా కావాల్సిన వైద్యం అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా మా కొలీగ్స్ అందరికీ నేను చెప్పేది, విద్యాపరంగా ఈ సమాజ సేవలో మరొకసారి మనమంతా పునర్వింతం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ రెగ్యులర్గా క్యాంప్ కూడా కండక్ట్ చేస్తుంది మేడం ఎవ్రీ ఇయర్. సభకు నమస్కారం. గుడ్ మార్నింగ్. హ్యాపీ డాక్టర్స్ డే. నాకు ఈ రెడ్ క్రాస్తోనే చాలా అసోసియేషన్ ఉంది, ఎస్పెషల్లీ ఆల్ ఆబ్స్ట్రేషన్స్కి. మాకు ఫస్ట్ కనిపించే అసోసియేషన్ ఏంటి అంటే, సో మాకు ఆల్ ఎమర్జెన్సీస్లో మనకు దేవుళ్ళ కాపాడేది ఏంటంటే రెడ్ క్రాస్. సో వీఆర్ వెరీ మచ్ క్లోజ్ టు రెడ్ క్రాస్. అండ్ మాకు ఎప్పుడు పీపీహెచ్ అయినా, ఏ ఎమర్జెన్సీ అయినా టైంని మాకు బ్లడ్ ప్రొవైడ్ చేసి మాకు చాలా హెల్ప్ చేసే రెడ్ క్రాస్ మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు డాక్టర్స్కి అందరికీ ఫెలిసిటేట్ చేయడం అనేది గ్రేట్ థింగ్. బట్ మేము ఫెలిసిటేట్ చేయాలి వాళ్ళకి, ఎందుకంటే మా ఎమర్జెన్సీస్లో వాళ్ళు మమ్మల్ని కాపాడతారు. సో హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ మేడం. మేడం ఎవ్రీ ఇయర్ చెప్పాను కదా, ఫెడరేషన్ క్యాంప్ కంపల్సరీ కండక్ట్ చేస్తుంది. అట్లనే మన సర్జన్స్ అసోసియేషన్ కూడా
మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారంటే రక్తదానం ఎంత అవసరం అనేది తెలియజేస్తున్నారు డాక్టర్స్ కండక్ట్ చేయడం ఉద్దేశం. మన డెబ్బై రవీందర్ కూడా వాళ్ళ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. అట్లే డాక్టర్ రాజశేఖర్ కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫాదర్ కి ఇక్కడ బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేస్తారు. చాలామంది డాక్టర్స్ మా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ తలసీమియా కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నాం వరల్డ్ బ్లడ్ డోనర్స్ వరల్డ్ రెడ్ క్రాస్ డే. కాబట్టి డాక్టర్స్ కూడా బ్లడ్ డొనేట్ చేయడం కూడా ఏమిటంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ వస్తున్నారు రక్తదానం యొక్క ఆవశ్యకత. థ్యాంక్ యూ. ఇప్పుడు మా డాక్టర్ కమలయ్య గారు మాది రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్. అందరికీ నమస్కారం. తోటి మిత్రులందరికీ ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చిన్న విషయం ఏంటంటే టైం మారినప్పుడు అవసరాలు మారుతాయి, తర్వాత విధానాలు మారుతాయి. టైంతో మాత్రమే సహజం. బయట అంతకుముందు డాక్టర్లు ఒక డాక్టర్ ఉండే, ఎవరు లేకపోతుండే. ఆయన ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా నచ్చింది చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా అంత లేకుండే, అన్నీ నడిచిపోయింది. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు డిమాండ్ చేసిన స్టేజ్కి వచ్చినారు. తర్వాత సర్వీసు ఏ సర్వీస్ కావాలంటే అప్పటికి సేవలు కాబట్టి ఇది సహజం. కాకపోతే నా మిత్రుడు శివుడు చెప్పిన దాంట్లో చిన్న విభేదిస్తున్నాను. ఏంటి అంటే సేవ అనేది మనకొక్కరికే ఉన్నది తప్పు. అది ప్రతి వృత్తిలో వాళ్ళు సేవ చేయవచ్చు. ఇప్పుడు అడ్వకేట్ తీసుకున్నాను, ఎంతోమంది కోర్టుల కేసులని వాదించే లాయర్ లేక జైలు మరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సేవ చేయవచ్చు. అట్లనే ఇప్పుడు ఈ పేదవాడు ఇల్లు కట్టుకుంటున్నారు, తక్కువ ఖర్చుగా మంచిగా ఎలా కట్టుకుంటారని ఇంజనీర్ కూడా సలహా. తర్వాత రాజశేఖర్ ఆయన ఉద్యోగస్తుడు ఉండి కూడా ఎంతమందికి మనకు కరెంట్ కనెక్షన్ కావాలంటే ఏదంటే హెల్ప్ చేస్తుంది. అంటే ఆయన చేయొద్దు అన్నది ఉంటాడు. ఎవరైనా సహాయం చేసే గుణం ఉంటే ఏ వృత్తిలో ఏదైనా చేయవచ్చు. ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, పేదలకు పోయి ఒక గంట తక్కువ పెట్టి రావచ్చు, అది సేవ లేదు. కాబట్టి మనం సేవ చేస్తున్నాము, మనకు అవకాశం ఉంది. మిగతా వృత్తిలో వాళ్ళు కూడా మన సేవా గుణాన్ని అలవరుచుకొని అందరికీ సేవ చేస్తే సమాజం అనేది న్యాయంగా సమతుల్యంగా పెట్టుకుని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మన జిల్లా చైర్మన్ డాక్టర్ కుసా ఆజరీ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. దేవుడు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది డాక్టర్స్, వైద్యులు. వారందరికీ కూడా ఈ డాక్టర్స్ డే సందర్భంగా శిరస్నానం. ముఖ్యంగా ఈ అవకాశాన్ని రెడ్ క్రాస్ కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అమూల్యమైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించి మాతో చిరు సన్మానం పొందుతున్నందుకు మేము భాగ్యవంతులను భావిస్తున్నాం. ఎందుకంటే మీకున్న సమయం మామూలుది కాదు. అక్కడ ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు, అయినా కానీ ఈ సమయాన్ని వెచ్చించారు, చాలా సంతోషం. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ కార్యక్రమం చేయాలనేది నిన్ననే నిర్ణయించడం జరిగింది. అయితే ఇంకా చాలామంది అనుకున్నాము, కానీ కొంచెం ఇప్పటికిప్పుడు రెడీమేడ్ అది కావాలని కష్టం కాబట్టి లిమిటెడ్గా తీసుకున్నాము. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మందికి సన్మానం చేయాలనుకుంటున్నాము. అయితే మీతో మేము మాతో మీరు కలిసి పనిచేద్దాము. రెడ్ క్రాస్ సొసైటీకి కూడా మీ సేవలు చాలా అవసరం ఉన్నాయి. ఇంతకుముందు కౌలయ్య గారు చైర్మన్గా ఉన్నప్పుడు భూమి, బిల్డింగ్ రెండు ఇచ్చారు. కట్టడము రామచంద్ర గారు కట్టించారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము సేవలు చేస్తున్నాం. ఈ సేవలను మాకున్న పని ఏంటంటే సేవలు విస్తృతం చేయడం, కింది లెవెల్ వరకు విస్తృతం చేయడం మన పని మీద ఉన్నాము. మండల్ లెవెల్ కమిటీస్ ఇవన్నీ కూడా వేసేసి కింది లెవెల్ నుంచి కూడా మనకు చాలా ఇవ్వాలి. రెండోది ఏంటంటే మనకు 3 రకాలుగా మేము సేవ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఒకటి చిన్నపిల్లల కోసము ఈ మంచిర్యాలలో ఉన్నదంటే మన హైదరాబాద్లో ఉంది తలసీమియా అనేది.
మనకు లేదు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలలో జిల్లాలు లేదు కాబట్టి ఇక్కడ అది కూడా స్టార్ట్ చేసాము చిన్నపిల్లల కోసం. ఇక రెండోది ఏంటంటే యువత కోసం అవేర్నెస్ బాగా క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కువ చేయాలనుకున్నాము. మనకు చాలా బ్లడ్ డొనేషన్ పెరిగినాయి, తర్వాత అవేర్నెస్ క్రియేట్ అయింది. సంఘాల వాళ్ళు వీళ్ళు యువత కూడా మేము చేస్తాం ముందుకు వస్తాం. అది కొంచెం కృతజ్ఞతలు అనిపిస్తున్నాయి. మూడోది ఏంటంటే వృద్ధుల కోసం మన ద్వారా సేవలు అందించిన వృద్ధులను కూడా అని చెప్పేస్తే తెలంగాణ గవర్నమెంట్ 1,20 లక్షలతో బిల్డింగ్ కట్టించింది ఈశ్వరి మండల రాంపూర్లో. దాని నిర్వహణ బాధ్యత అంతా కూడా గవర్నమెంట్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పచెప్పింది. అక్కడ కూడా మన సేవలు అందించాలి. సో ఈ 3 కార్యాలు ఉన్నాయి. ఇంకా మిగతా అవగాహన కార్యక్రమాలు సిపిఆర్ కానీ ఇంకా మిగతా ఏవి అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి కానీ డాక్టర్ శ్రీశైలం గారు కానీ మిగతా డాక్టర్స్ కూడా సూర్య గారు కానీ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నందుకు వారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మాతో పనిచేయాలని చెప్పేసి మాకు ఎల్లవేళ సహకరించాలని చెప్పేసి మేడం గారు ప్రతి సంవత్సరం పెడతారు. ప్రతిరోజు అన్నం పెట్టేవాళ్ళు ఏమని అడిగారు, ఒకరోజు పెట్టకపోతే అమ్మ అన్నం పెట్టలేదు అంటారు. ఈ సంవత్సరం పెట్టలేదు అడిగినాం మేము. అమ్మ ఏంటి అంటే అయితే పెట్టారు. ప్రతి సంవత్సరం పెడుతున్నారు, చాలా సంతోషం. డాక్టర్ రాజేష్ కానీ ఇప్పుడు అశ్విన్ మొన్న ఆయన స్వయంగా ఇచ్చాడు. సో ఇట్లా అందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు, ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూర్చున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చైర్మన్ సార్. నిన్న మరి డిసైడ్ చేసి ఇవాళ మరి డాక్టర్స్ అందరు సీనియర్స్ మనం చిరు సన్మానం చేసుకుందామని చంద్రుడికి జస్ట్ ఏదో రికగ్నిషన్ అంతే. ఇది సన్మానం అంటే పెద్ద విధంగా చిరు సన్మానం. ముందుగా పెద్దలు డాక్టర్ జీవన్ రావు గారు సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వారిని